జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం ఫిబ్రవరి మాసంలో 18వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు ఈ వారం యొక్క వారఫలాలు. ఈ వారం యొక్క వారఫలాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి. ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు: మేషరాశిలో గురుదేవుని సంచారం, కన్యా రాశిలో కేతువు సంచారం, మకర రాశిలో మకర రాశిలో కుజ బుధ శుక్రుల సంచారం. మకర రాశిలో ఉన్న బుధుడు 21వ తారీఖు నుంచి మకర రాశి నుంచి కుంభరాశిలోకి వెళ్తూ ఉన్నాడు. కుంభరాశిలో రవి సంచారం మరియు శని సంచారం జరుగుతూ ఉంది. 21వ తారీఖు నుంచి బుధుడు కూడా మకర రాశి నుంచి కుంభరాశిలోకి వెళ్ళబోతూ ఉన్నాడు. ఆఖరిదైన మీనరాశిలో రాహుదేవుని సంచారం. గోచర గ్రహస్థితులు ఈ రాశుల్లో ఉంటూ ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ప్రసాదిస్తున్నారు. మొదటగా ఈ వారం యొక్క ఒక చిన్న స్పెషల్ మనం తెలుసుకుందాం. విశేషాంశం ఈ వారం యొక్క గోచారంలో ఉంది. అదేంటో మనం చూద్దాం. మంగళుడు, అంగారకుడు, కుజుడు అన్న, మంగళుడు అన్న, అంగారకుడు అన్న అన్నీ ఆయన మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. మకర రాశిలో ఆయన సంచారం చాలా మంచిది. ఎందుకంటే మకర రాశిలో ఆయన ఉచ్చ స్థానాన్ని తీసుకొని ఆయన ఉచ్చ రాశి కాబట్టి ఉచ్చ స్థానంలో సంచారం జరుగుతూ ఉంది. ఈ వారము శుక్రుడు కూడా కుజుడితోటి కూడి మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. మకర రాశిలో కుజ భగవానుడు ఉచ్చ స్థానం తీసుకుంటాడు. అలాగే ఈ మకర రాశి వాళ్ళకి మరియు కుంభరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చే శుక్రదేవుడు మకర రాశిలో సంచారం జరుగుతోంది. వీళ్ళిద్దరూ కలిసి కర్కాటక రాశి మీద సప్తమ దృష్టితో ఏకకాలంలో చూస్తూ ఉన్నారు. అంటే కుజుడికి ఇంకా వేరే దృష్టిలు కూడా ఉన్నాయి. 4వ స్థానాన్ని చూస్తాడు, 8వ స్థానాన్ని కూడా చూస్తాడు. కానీ వీళ్ళిద్దరూ కలిసి చూసేది కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిని వీళ్ళు చూడడం వల్ల ఏమైనా సిగ్నిఫికెన్స్ ఉంటుందా? ఆ విషయం ఒకసారి చిన్నగా బ్రీఫ్ చేసి తర్వాత మనం ఫలితాలు తెలుసుకుందాం. భూమికి కారకుడు కుజుడు, అంగారకుడు. అందుకే ఆయన్ని భూమిపుత్రుడు అని కూడా అంటాము. భూమి మీద మనకి నూకలన్నీ సవ్యంగా వెళ్ళాలంటే, ప్రశాంతంగా ఎలాంటి ఆరాట పోరాటాలు లేకుండా ఉండాలంటే అంగారకుడి బలం ప్రతి ఒక్కళ్ళ జన్మజాతకంలో ఉండాలి. అలాంటి చతుర్థ స్థానం మనము భూమికి సంబంధించింది, ప్రాపర్టీకి సంబంధించింది, ఇంకా అనేక రకాలు ఉన్నాయి. ప్రస్తుతం మనము ఇక్కడ అంగారకుడితో ముడిపడి ఉన్నది కాబట్టి భూమికి సంబంధించింది. అయితే ఎవరైనా మంచి విలాసవంతమైన ఇళ్లల్లో ఉంటున్నారా, మంచి లగ్జరియస్ వాహనాల్లో తిరుగుతున్నారా, వాళ్ళ మోడ్ ఆఫ్ ట్రావెల్ ఎలా ఉంది, వాళ్ళ వే ఆఫ్ లివింగ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మన జన్మజాతకంలో ఉన్న శుక్ర భగవానుడి బలాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఏకకాలంలో ఇవన్నీ ప్రసాదించే నైసర్గిక రాశి అయిన కర్కాటక రాశిని చూస్తుంది. అంటే మనకి ద్వాదశ రాశుల్లో ఎవరి లగ్నాన్ని అనుసరించి వాళ్ళకి చతుర్థ స్థానం ఉన్నా కూడా కాలపురుషుడి కుండలిలోంచి చతుర్థ స్థానం మీద వీళ్ళిద్దరూ ఏకకాలంలో దృష్టి పెట్టడము చాలా మంచి శుభాంశాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఈ మంచి శుభాంశాలు ఏ రాశుల వాళ్ళకి ఏ విషయాల్లో ఉంటాయి, ఆ విషయాలన్నీ మనం చర్చిద్దాం. సింహరాశిలో పుట్టిన వాళ్ళకి మీకు ఈ వారము కాంపిటేటివ్ సక్సెస్ చాలా బాగా ఉంది. మేనత్తలు మేనమామలకి సంబంధించిన ప్రాపర్టీ ఇష్యూస్ మీకు వాళ్ళకి రిలేటివ్ ఏదైనా ఉంటే అవన్నీ సెటిల్ డౌన్ అవ్వడానికి, లేదా ఒక రాజీకి రావడానికే కావచ్చు. ఒకవేళ ఇది ఏం కాకపోతే కొంత మూమెంట్ జరగడానికి, ముందుకి జరగడానికి కూడా చాలా చక్కటి అవకాశం ఉంది. ఈ వారం నుంచి కొంత ప్రోగ్రెషన్కి చాలా చక్కటి అవకాశం ఉంది ఈ వారం ఉన్న గోచార గ్రహస్థితుల రీత్యా. అలాగే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్న, ప్రత్యేకించి గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నించాలనుకున్న వాళ్ళకి, స్పోర్ట్స్లో రాణించాలనుకునే వాళ్ళకి ఈ వారం మీరు ఎంత ఎఫర్ట్ పెడితే మీకు అంత రిజల్ట్స్ బాగా ఉంటాయి. సో ఈ వారం మీరు మీ గోల్, మీ ప్యాషన్ ఏదైతే ఉందో దాని మీద చాలా కాన్సన్ట్రేటెడ్గా ఉంటే కనుక ఈ వారం ఎనర్జీ చాలా బాగా ఉంది. కాబట్టి ఇప్పుడు హార్డ్ వర్క్ ఆల్వేస్ పేస్ అని మనం చెప్తాం కదా, కష్టే ఫలం అని చెప్తాం కదా. ఇలాంటి ప్రత్యేకమైన సమయాల్లో కొంత ఎక్కువగా ఎఫర్ట్ పెడితే డెఫినెట్గా లక్ మనకి తోడై వస్తుంది. మనం ఎంత కష్టపడ్డా అదృష్టం కూడా మనకి తోడై రావాలి కదా.
ఈ వారం సింహరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా అదృష్టం మీకు తోడుగా ఉంది. ఇప్పుడు మనం ఏ ప్రయత్నం చేయాలన్నా సరే ఆ ప్రయత్నంలో మనం ఏ ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నంలో మనకి విజయలక్ష్మి వరించాలి, విజయం సాధించాలి. ఇలా విజయం సాధించాలంటే సమయం కూడా మనకి సహకరించాలి. ఈ వారము కాలబలం దైవబలం అధికంగా ఉండడం వల్ల మీరు డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఏవి ఉంటే వాటి మీద ఎక్కువగా ఎఫర్ట్స్ పెడితే అవన్నీ కూడా తొందరగా తేలిగ్గా మీకు అయ్యే అవకాశం ఉంది. అంటే కాలబలం బాగా ఉండడం వల్ల మీరు పెట్టిన ప్రతి ఎఫర్ట్ కూడా వేస్ట్గా వెళ్లకుండా చాలా చక్కగా సఫలీకృతం అవడానికి మంచి అవకాశము ఈ వారం మీకు అంగారకుడు మరియు శుక్రుడు వీళ్ళిద్దరూ కలిసి ప్రసాదిస్తూ ఉన్నారు. ఏదైనా ప్రాపర్టీ అమ్మాలని అనుకున్నా, మీ వెహికల్ అమ్మాలని అనుకున్నా, ఒక్కోసారి మీ ఇంట్లో ఉన్న సామాన్లు అమ్మేసేయాలని అనుకుంటాం ఒక్కోసారి. అలా ఏదైనా సరే ఈ వారం అనుకూలంగా ఉంది. లేదా మీరు ఏదైనా ఐటమ్స్ కొనాలనుకుంటున్నారు, ఇంటికి సంబంధించింది కావచ్చు లేదా ప్రాపర్టీస్ కావచ్చు, దానికి కూడా మీకు అవకాశం చాలా బాగా ఉంది. ఉద్యోగస్తులకి మంచి శుభ సమయము. ఉద్యోగస్తులకి కాంపిటేటివ్ సక్సెస్ బాగా ఉంటుంది. ఉద్యోగస్తులకి ఒక రకంగా అంతా బాగా ఉన్నా సరే మీరు పని చేసే చోట ఆడవాళ్ళతోటి, మీరు ఆడైనా సరే మగైనా సరే ఆడవాళ్ళతోటి కొంత మనస్పర్ధలు అయితే వస్తాయి. కానీ ఈ మనస్పర్ధలు రావడానికి ఒక రీజన్ ఉంది. దీనివల్ల మీకు మీ పని మీద మీరు ఫోకస్ పెడతారు. ఆ పని మీద ఫోకస్ పెట్టడం వల్ల చాలా చక్కగా బాగా వెళ్తుంది. అంటే మీరు చేసే పని అంతా కూడా చాలా బాగా వెళ్తుంది. అంటే ఎక్కడా కూడా మీకు ఒక రకంగా తెలియాలంటే ఒక ట్రాన్స్పరెన్సీ వస్తుంది అనుకోండి. దానివల్ల ఏంటంటే మీ పని మీద మీరు చక్కగా ఫోకస్ పెట్టడానికి అవకాశం కలిగించాలి. కాబట్టి ఇలాంటి చిన్న ఆడ్ సిచ్యువేషన్ ఇది కేవలంగా ఉద్యోగస్తులకు మాత్రమే వర్తిస్తుంది. వ్యాపారస్తులకు వర్తించదు. అలాగే గృహిణీలకి ఇంకెవరికి వర్తించదు. వయసులో పెద్దగా ఉన్న వాళ్ళకి వర్తించదు. ఉద్యోగస్తులకు మటుకు ఈ చిన్న ఆడ్ సిచ్యువేషన్ అంటే మీకు ఆడవాళ్ళతోటి మనస్పర్ధలు వస్తాయి. మీరు ఆడైనా ఆడవాళ్ళతో వస్తాయి, మగైనా కూడా ఆడవాళ్ళతోటి, మగవాళ్ళైనా సరే ఆడవాళ్ళతోటి కొంత మనస్పర్ధలు వస్తాయి. ఈ వారం వరకు ఇదొకటి కొంచెం ఉంటుంది. అలాగే ఈ వారం వ్యాపారస్తులందరికీ కూడా చాలా చక్కగా శుభ సమయము. మీరు గవర్నమెంట్కి సంబంధించిన పనులు చేసే వాళ్ళైతే బాగా ఉంది. కొంతమంది ఫ్రీలాన్స్ వర్క్స్ చేస్తూ ఉంటారు. ఈ ఫ్రీలాన్స్ వర్క్స్ చేసే వాళ్ళందరికీ చాలా బాగా ఉంది. మీరు పొయిటరీ రాసేవాళ్ళైతే మీరు పొయిటరీ రాసేవాళ్ళైనా, సాఫ్ట్వేర్కి సంబంధించిన ఫ్రీలాన్స్ వర్క్స్ చేసేవాళ్ళైనా మీ అందరికీ కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఇంకా మనం ఇక్కడ ఒకటి చెప్పుకోవాలి, ఈ వారము స్టాండప్ కమెడియన్స్ ఇలాంటి రంగాల్లో కూడా ఈ మధ్య చాలామంది చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు కనుక స్టాండప్ కమెడియన్ అయ్యి మీరు సింహరాశిలో పుట్టి ఉంటే కనుక ఈ వారం మీకు చాలా బాగా ఉంది. చాలా బాగా అంటే చాలా ఇప్పటి వరకు చేసిందంతా మీరు ఒక షోస్ అంతా ఒక ఎత్తు అయితే ఈ వారం చేసే షోస్ డెఫినెట్గా మీకు కూడా బాగా నచ్చుతాయి. ఇప్పుడు ఈ వారం మీరు ఇంకా ఇంప్రూవైజ్ చేసుకోవడానికి, మిమ్మల్ని మీరు ఇంకా ఇంప్రూవైజ్ చేసుకోవడానికి చాలా చక్కటి అవకాశం ఉంది. సో ఈ ఇంప్రూవైజ్ చేసుకోవడం అన్న పాయింట్ స్టాండప్ కమెడియన్స్కి వర్తిస్తుంది. అలాగే ఒక స్టాండప్ కమెడియన్స్గానే కాదు, అందరికీ కూడా సింహరాశిలో పుట్టిన ప్రతి ఒక్కరు మీరు కనుక వ్యాపారం చేస్తూ ఉంటే మిమ్మల్ని మీరు ఇంప్రూవైజ్ చేసుకోవడానికి చాలా చక్కటి ఛాన్స్ ఉంది ఈ వారం ఉన్న గోచర గ్రహస్థితుల రీత్యా. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు సింహరాశిలో పుట్టిన వాళ్ళకి. చూసాం కదా, ఈ వారం వార ఫలితాలు తెలుసుకున్నాం కదా. ఈ వారము ఆరాధించాల్సిన దైవం గురించి కూడా ఒకసారి మనం తెలుసుకుందాం. కుజుడు శుక్రుడు, అంగారకుడు శుక్రుడు వీళ్ళిద్దరూ కలిసి మకర రాశిలో సంచారం చేస్తూ ఉండడం వల్ల ఈ వారం కనుక లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన ఎంత బాగా చేస్తే అంత విశేషమైన ఫలితాలు వస్తాయి. మీరు కనుక విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైతే మీకు మంగళగిరి చాలా దగ్గరలో ఉంటుంది. కాబట్టి ఈ వారంలో ఒక్కసారి మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని రండి. మీరు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉంటే యాదగిరి గుట్ట మనకి దగ్గరలో ఉంటుంది. కాబట్టి యాదగిరి గుట్ట ఒక్కసారి దర్శనం చేసుకొని రండి. ఇదేది లేదు, మీ ఇంటి దగ్గర ఏదన్నా లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ఉంటే
ఆలయానికి ఇంకా ఇంటి దగ్గర ఉంటే మరీ బేసిక్, ఎందుకంటే రోజు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రోజు ఒకసారన్నా లేదా ఈ వారాన్ని ఒక్క రోజన్నా వెళ్ళి రండి. ఇదేదీ లేదు, అవకాశం లేదు, మేమున్న చుట్టుపక్కల ఎక్కడా కూడా లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం లేదు అని అనుకున్నప్పుడు ఒకవేళ ఉండి దర్శనం చేసుకున్నా సరే ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రంతో, ఈ నామం మంత్రం కాదు, ఈ నామాన్ని ఈ వారం రోజులు కూడా మనసులో జపించుకోవడం వల్ల మీ జన్మజాతకంలో కుజుడికి సంబంధించిన బ్యాడ్ ఎఫెక్ట్, అంగారకుడికి సంబంధించిన బ్యాడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉన్నా, శుక్రుడికి సంబంధించిన నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉన్నా కూడా అవన్నీ ఉపశమించడానికి చాలా చక్కటి పరిస్థితులు ఏర్పడతాయి. ఆ నామాన్ని ఇప్పుడు ఒక్కసారి మనం తెలుసుకుందాం. నమో భగవతే లక్ష్మీ నారసింహాయ, నమో భగవతే లక్ష్మీ నారసింహాయ, నమో భగవతే లక్ష్మీ నారసింహాయ. ఈ నామాన్ని మనసులో మీరు ఏ కండిషన్లో ఉన్నా కూడా, మీరు ఆఫీస్లో పనిచేస్తూ కూడా ఈ నామాన్ని మనసులో జపించుకోవచ్చు. జర్నీలో ఉన్నా కూడా డ్రైవింగ్ మీద చక్కగా ఫోకస్ పెట్టి, మనసులో ఏదో ఒక ఆలోచన లేకుండా ఎప్పుడు మన మనసు ఉండదు కదా, ఎప్పుడు ఏదో ఒక ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి ఈ నామమే ఒక ఆలోచనగా చేసుకొని మనం ఏ పని చేస్తున్నా సరే ఈ నామాన్ని మనసులో జపించుకుంటూ మన పనులు మనం చేసుకుంటూ వెళ్తే కనుక ఈ వారము చక్కటి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు ద్వాదశ రాశుల వారికి కూడా రావడానికి బహు చక్కటి అవకాశం ఉంది. దాన్ని మనందరం కూడా ఈ నామం స్మరించుకుంటూ సద్వినియోగం చేసుకుందాం. అలా సద్వినియోగం మీరందరూ చేసుకోవాలని భావిస్తూ ఆశిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.